వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. చిన్నగా విడుదలైన సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలలో కాంతారా సినిమా మొదటి వరుసలో ఉంటుంది. అసలు ఈ సినిమా విడుదలైనప్పుడు ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కేవలం కన్నడలోనే సక్సెస్ అవుతుంది అనుకున్నారు. కానీ ఒరిజినల్ లాంగ్వేజ్ లో విడుదలైన వారం తర్వాత మిగతా భాషల్లో ఈ సినిమా విడుదలై పెద్ద ప్రభంజనమే సృష్టించింది. దర్శకుడిగా, కథానాయకుడిగా రిషబ్ శెట్టి హార్డ్ వర్కింగ్ సినిమాలలో స్ట్రాంగ్ గా కనిపించింది. దీంతో సినిమా కంటెంట్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 రాబోతున్న విషయం తెలిసిందే. కాంతారా అసలు కథలోని అంశాలను మరింత ఫ్యాంటసీ నేపథ్యంలో ప్రెజెంట్ చేయబోతున్నారు. ఆ మధ్య అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే భారీ అంచనాలను క్రియేట్ చేశారు. తప్పకుండా ప్రీక్వెల్ ఎంతకు మించి అనేలా ఉండబోతోంది అని చెప్పకనే చెప్పేశారు. అయితే ఈ సినిమాలో కొన్ని స్పెషల్ రోల్స్ కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయట. దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో ఇందులో మిగతా భాషల్లోని నటీ నటులను కూడా సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఒక పవర్ఫుల్ హీరోని తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. అతను మరెవరూ కాదు, జూనియర్ ఎన్టీఆర్ అని గాసిప్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇటీవల కర్ణాటక వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ని అలాగే రిషబ్ శెట్టిని కలిశాడు. అయితే తన ప్రాజెక్టుల కోసమే ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళాడు అని, అలాగే కాంతారా ప్రాజెక్టులో కూడా అతను ఒక భాగం కాబోతున్నాడని మళ్ళీ గుసగుసలు మొదలయ్యాయి. తప్పకుండా ఒక టాలీవుడ్ హీరో అయితే కాంతారాలో కనిపించబోతున్నట్లు బలమైన టాక్ వస్తోంది. ఇక ఎన్టీఆర్ ఓకే చేశాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా కూడా ఇలాంటి కాంతారా లాంటి ప్రాజెక్టులో ఎన్టీఆర్ కనిపిస్తే మాత్రం ఆ సినిమాకు మరింత మేజర్ ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది అని చెప్పవచ్చు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మరొక వైపు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టు వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.